మనకు తెలుసు కానీ అలా చెప్పాలి. కాలుతుంది ఇట్లా తినొచ్చు. ఇట్లా తినడం ఇష్టం. మంచిగా ఉడికింది, ఉడకదన్న టెన్షన్ లేదు. సూపర్ అమ్మ, అంత బాగుంది. ఇట్లా చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపిండి అర్జెంటుగా. ఇట్లా వేసుకొని అట్లా తింటే సింపుల్గానే టేస్ట్గా చేస్తే అంత కాదు. చేసేందుకు ఇది ఇబ్బందికి. నమస్తే, మంచిగా ఉన్నారు మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే ముద్ద వంకాయ అంటే ఇంతకుముందు చేసినవి ఒక రకంగా, ఇది ఒక రకంగా చూస్తా. ఇది ఇక చేంజ్ ఉంటుంది, ఎన్నో రకాలు చేస్తా. ఈ టేస్ట్కి ఈ టేస్టే ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇది చూడండి, మీరు చూపిస్తారా తేజ? ఏమేగా చూపిస్తారా? ఇక పావు కిలో వంకాయలు ఎంత బాగున్నాయి. ఇట్లా లేతగా మంచిగా తీసుకుంటే బాగుంటాయి వంకాయలు అయితే. టమాటాలు ఒక 4 పావు కిలోకు. నేను ఎట్లా చేస్తాను చూడు. కరివేపాకు, కొత్తిమీర, 2 ఆనియన్, పచ్చిమిర్చి ఒక 4-5, కస్తూరి మెంతి. ఇగో మనమైతే శనగపప్పు, మినపప్పు తాలిపుకేసుకున్నది, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు. ఎన్నెన్ని వేస్తున్నా అంటే నేను ఒక 4-5 నేను చూపించి చెప్తాను. నేను అది కొలతలు కూడా. అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక ఎండిన మిర్చి ఒక 3, ఆవాలు, జీలకర్ర. ఈ కాజు ప్లేస్లో మీరు పల్లీలు కూడా వేసుకోవచ్చు. నేను కాజు వేస్తున్నా. పల్లీలు వేసుకుంటే పల్లీలు వేసుకోండి, కాజు వేసుకుంటే కాజు వేసుకోండి. ధనియాలు, కారం, ఉప్పు, పసుపు, నూనె, ఇంతనే చేసుకునేది. ఇక మనము వంకాయలు కట్ చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే ఉప్పు వేసి పసుపు వేసి కట్ చేసినాం అనుకో, మనకు కలర్ రాదు. ఉప్పు పసుపు వేయాలి, పసుపు కూడా వేయాలి. అట్లా తెలియని అమ్మాయిలు చెప్తున్నా. ఎందుకంటే మనము కట్ చేసుకున్నాక కలర్ వస్తుంటాయి. ఇట్లా అన్నమతం కట్ చేసి వాటిని వేస్తామనుకో కూర టేస్ట్ కాదు. పసుపు ఉడికేసిన కొంచెం వేసి కట్ చేసుకోవాలి. స్వీట్ వంకాయ ఉన్నది కదా, ఇంతవరకే కట్ చేయాలి. బాగా ఇట్లా ఎక్కువ కట్ చేసినాం అనుకో వెళ్ళిపోతుంది. ఇట్లా పట్టి చూడండి అన్ని సైడ్లు. ఇట్లా మన పురుగు ఉందా ఎట్లుందా అనేది మీద నుంచి కూడా మనకు ఛిద్రాలు ఏర్పడతాయి. ఈ రకంగా అన్నిట్లనే కట్ చేసుకుంటా ఉప్పు పసుపులో వేసుకోవాలి. ఓకే, మసాలా ఏమేం కావాలో వేయించుకొని చూపిస్తాయి. ఎందుకంటే పొడిలు ఉన్నా కానీ మీకు అర్థం కావాలి. నా దగ్గర పొడిలు ఉన్నా కానీ వేస్తలేను. ఎట్లా అంటే వేయించుకుంటే మీకు అర్థమవుతుంది. ధనియాలు పావు కిలో వంకాయలకి చూపిస్తున్నా, ఎక్కువ కాదు. 4 టీ స్పూన్ల దాకా వేస్తున్నా ధనియాలు. ఇలాచి, దాల్చిన చెక్క, లవంగం. ఒక 3 ఇలాచీలు, 5 లవంగాలు, ఇంకా దాల్చిన చెక్క. ఇప్పుడు కాజు. ఇప్పుడు పల్లీలు వేయించుకుంటాం కదా, ఈ కాజు వేయించుకుంటుంది. కొంచెం గరం చేసుకుంటే బాగుంటుంది. పొడి పట్టుకున్నాక నేను చెప్తా. వేయించుకొని మంచిగా ఇట్లయితే రైస్ అవుతుంది. ఇట్లా ఎగినాయి, మాడనియద్దు, మాడితే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇవి చల్లగా అయినాక పట్టుకుందాం. స్టవ్ చల్లగా కావాలి. చల్లగా అయినాక ఇప్పుడు నేను వంకాయలు వేయించుకుంటాను. చూడు, ఆయిల్ వాష్. ఈ వంకాయలు ఆయిల్ గోలిందా గోలేదా ఒకటి వేసుద్దాం. గోలింది, మనకు గరం అయింది. గరం అయినాక ఇవి వేసేసుకొని గోలుచుకుందాం. పావు కిలో వంకాయలు కాబట్టి ఇవి వేసేసుకుంటాం. ఇక నీళ్ళ పదన దాంట్లోకి వెళ్ళించినా కదా, ఎగుతుంది కొద్దిగా ఆయిల్ ఇంతపాటు అంటుంది. కొద్దిసేపు ఇట్లా వేయించుకుంటే మనకు గ్రేవీ అన్నది చేసేసుకొని వేసేసుకుంటే మనకు ఉడకలేదు, చేయలేదు. ఇప్పటి పిల్లలకు వంట రాని వాళ్ళకు గురించి చెప్తున్నా. అట్లా ఉడక చూపించిన, ఇక అట్లా ఉడికించి చూపించిన, అది వేరే రకంగా. ఇవి మంచి గోడాలి, మెత్తపడాలి. కొంచెం మెత్తపడేదాకా గొలుచుకోవాలి. కదా మీకు. ఇక నేనైతే కాజు వేస్తున్నా. మీరు పల్లీలు వేసుకోండి. వాళ్ళ పల్లీలు ఉంటే పల్లీలు వేసుకొని, కాజు ఉంటే కాజు వేసుకోండి. ఇక పిల్లలకు బలం కదా. పొడి పట్టుకున్నాక ఇదే కదా. కొంచెం క్రీమ్ వల్ల రావాలంటే వాటర్ పోసి పట్టుకోండి. కొద్దిగా వాటర్ పోసి పట్టుకుంటే మనకి క్రీమ్ వల్ల వస్తుంది. పొడి కాకుండా
పెద్ద వంటలు చేసినా కానీ ఉడకలే చేయలేదని బాధ ఉండదు. మెత్తబడ్డాకనే కొద్దిగా మెత్తబడ్డాకనే మెత్తబడ్డేసి ఇప్పుడు ఆయిల్ ఉడక గుంజదు ఎక్కువ మనకు అట్లా అంటే ఎంతో టైం పడుతుంది ఉడక చేయక ఇబ్బంది పడదు. ఆయిల్ దించేస్తాను మళ్ళీ కర్రీస్లలో వేసుకోవచ్చు ఈ ఆయిల్. టమాటాలు ఈ పేస్ట్ పట్టుకోవాలి. టమాటాలు 4 టమాటాలు చిన్న చిన్నవి పట్టేసుకున్నాక ఇంకా ఇప్పుడు గోలు ఇచ్చుకున్న ఆయిల్ ఉన్నది కదా మనం ఇలా పోసేసుకుంటాం. ఎక్కువ పట్టదు ఆయిల్ కొంచెం వేసిన గరమైనకి ఆవాలు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర. ఆవాలు అన్నది గోలితేనే బాగుంటుంది గోలకుంటే వేయకుంది. ఎందుకంటే అది మనకు గోలకు ముందే అన్నీ వేసినాం అనుకో టేస్ట్ అన్నది మంచిగా ఉండదు. గోలాలి ఆవాలు జీలకర్ర గోలితేనే మంచిగా. ఎండుమిర్చి ఒక 3 పట్టపట్ట అన్నాకనే నేను వేస్తున్నా. ఇప్పుడు టీ స్పూను మినపగుళ్ళు, టీ స్పూను శనగపప్పు, తాల్పు పదను ఉంటే అనుకుంటా సో తిన్నాక పదను ఉంటే కరివేపాకు, పచ్చిమిర్చి తప్పగానే ఉన్నాయి. ఒక 3-4 పోసేసిన తప్పగా ఉన్నాయి. వాటిని తప్పగా లేకపోతే కారం ఉంటే మాత్రం 2 వేసుకోండి. 1/2 కిలో వంకాయలు తప్పగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ వేసుకుంటాం. స్మెల్ ఎట్లా వస్తుంది. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ గోల్తేనే కమ్మ ఉంటుంది. ఒక టీ స్పూన్ సగం వేసుకున్నా టేస్ట్ మంచిగా గోలాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనె గోల్తేనే మంచిగా ఉంటుంది. దాన్ని వేసుకోండి. ఆనియన్కు ఉప్పేస్తే తొందరగా గోలుతుంది. మనము ఏదైనా చేసేదాన్ని మీకెళ్ళి మనము చేసుడు మాత్రం కరెక్ట్ ఉంటే వంట మంచిగా అవుతుంది. టేస్ట్కి తగ్గట్టు వేసుకోడు. పుల్లవాడిపోయి మన ఉప్పుకు ఆనియన్ తోటే ఎంతైనా టేస్ట్. ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ వీటితోటే టేస్ట్ మంచిగా ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఉల్లిగడ్డ ఇవన్నీ మంచిగా వేసుకోవాలి. మన కర్రీకి తగ్గట్టు వేసుకుంటేనే బాగుంటుంది. ఇక ఎక్కువ ఉడికేయద్దు తక్కువ ఉడికేయద్దు. వేసే ప్రాసెస్ ఉంటుంది. ఏ టైంలో వేసేది ఆ టైంలో వేస్తేనే మంచిగా ఉంటుంది. మనం మనసేటో పెట్టి ఈట వండినాం అనుకో ఇక అది కుదరకపోతే మంచిగా ఉంటుంది. మంచిగా వేయాలి. వంట చేసినప్పుడు దాని మీదే మనసు పెట్టాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే వాసన స్మెల్ వస్తుంది. ఇప్పుడు పసుపు వేసుకోండి. కలర్ దగ్గర 1 టీ స్పూన్ వేసుకోండి పసుపు. టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కారం. తినడానికి మేకలి నేనైతే వంకాయకు టీ స్పూన్ తోటి 3 స్పూన్లు వేసాను సరిపోతుంది. తక్కువ ఉంటే మీరు వేసుకోండి. కారం ఎట్లా తింటారో అట్లా వేసుకోండి. టమాటా 4 టమాటాలు జ్యూస్ పట్టుకున్నారు. ఈ పచ్చితనం అన్నది పోవాలి. పచ్చితనం పోతేనే మంచిది. ఆయిల్ ఇవ్వాలి. గోలే మనము భగోనే అన్నది మనకు మందంగా ఉంటుంది అనుకో గరం అయ్యేదాకానే బాధ.
గరం అయిందంటే ఉడికిపోతుంటుంది. ఇప్పుడు ఆయిల్ ఇస్తుంది చూడు, ఇది ఎట్లా వేస్తుంది. టేస్ట్ ఇట్లా వాసన వస్తుంది చూడు. ఆయిల్ ఎట్లా వేస్తుంది, అది గోలినట్టు ఏర్పడుతుంటుంది మనకు. ఇప్పుడు మసాలా పట్టుకున్నాం కదా, ఈ మసాలా మనం కాజు చేసుకున్నాం, పల్లీలు వేసుకుంటే పల్లీలు వేసుకున్నాం. ఆయిల్ ఎట్లా ఇచ్చింది కూడా గోలినట్టు. నీళ్ళు పోసి దులిపేసి, కొద్దిగా నీళ్ళు పోసి ఇట్లా మనం ఊకే దోడిసే బదులు ఇట్లా అని ఇట్లా అనుకుంటాం. ఇట్లా అంటే మనకు మసాలా ఉడికింది ఎట్లా ఏర్పడుతుంది, అట్లా ఆయిల్ ఇడుస్తుంటుంది. ఇట్లా మనకు సైడ్లకు ఆయిల్ ఇడుస్తుంటే ఇప్పుడు గోలినట్టు, ఈ మసాలా మొత్తం గోలినట్టు. గోలంది మాత్రం వేసుకోకూడదు. ఈ వంకాయలు గోలించుకున్నాం కదా, ఉడకలేదు చేయలేదు అని బాధ ఉండదు. ఇక వంట రానోళ్ళు కూడా ఇట్లా ఈజీగా అండేసుకోవచ్చు. ఇప్పుడు పిల్లలకు వంట వస్తలేదు కాబట్టి ఇట్లా ఎట్లా చేయాలన్నది, ఈజీగా ఎట్లా చేసుకుంటారు అన్నది మీకు ప్రాసెస్ కూడా పక్కన చూస్తారు. కొద్దిసేపు మూత పెట్టుకుందాం, ఒక 2 నిమిషాలు. వంకాయలకు పట్టాలి, వంకాయలకు ఇది అన్నది మసాలా అన్నది పట్టాలి. కారం ఉప్పు పట్టుకుంటేనే మంచిగుంటుంది. ఆయిల్ ఎట్లా ఇచ్చింది, ఎంత మంచిగా కమ్మగా వాసన వస్తుంది. కస్తూరి మెంతి వేసుకుందాం. ఇలా వాటర్ చూసుకుందాం, వాటర్ చూసుకుంటా పోసుకుందాం. గరం వాటర్, అది గరం వాటర్ పోయింది. గరం వాటర్ పోస్తే మనకు టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. చాలు. ఓకే, ఉడకండి కొద్దిగా, ఒక 5 నిమిషాలు ఉడకండి. ఉడికిన తర్వాత నిజం ఇంకా కొంచెము చల్లగా అయితే ఇంకా గట్టిగా అవుతుంది. మనకి ఏ రకం కావాలంటే ఆ రకంగా తెచ్చుకోండి. వంకాయ ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి బంద్ చేస్తుంది. రెడీ. రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపించండి. ఇట్లా వంకాయ కూర వండుకుంటేనైతే మళ్ళీ వదలకుండా. కస్తూరి మెంతి వేస్తాను, కస్తూరి మెంతి వేస్తాను. ఇలా పెట్టుకున్నా మర్చిపోతున్నా చూడు, మీతో మాట్లాడుతున్నా. అందుకే మాటల మీద పడద్దు, వంట చేస్తే అని నేను అంటా. కొత్తిమీర, కస్తూరి మెంతి రెడీ. లాస్ట్ కస్తూరి మెంతి వేసినా ఏం వేసినాం అని అనుకునేరు. కొత్తిమీర బంద్ చేసుకుంటుంది. రెడీ. గుమ్మాయించినట్టు సూపర్ సూపర్. వంకాయ కర్రీ మస్తు ఇష్టం. ఫ్యామిలీ అందరికి ఇష్టమే. దీనికి మళ్ళీ వేసుకుని తింటారు, అంత బాగుంటుంది. కూరగాయలలో రాజు అంటారు కదా, రాజా వంకాయనే రాజు. గరం గరం అన్నం. తిన్నా కొద్ది పెట్టుకుంటా, ఇంత అని కాదు. ఇప్పుడైతే వేడివేడిగా తినేది చూడండి, వర్షాకాలం. టేస్ట్ ఎట్లుందో ఎప్పుడుగా టేస్ట్ మనం ఎప్పుడు తింటాం కదా, మనకు తెలుసు కానీ అలా చెప్పాలి. కాలుతుంది, ఇట్లా తినొచ్చు. ఇట్లా తినడం ఇష్టం. కొంచెం ఉడికింది, ఉడకదన్న టెన్షన్ లేదు. సూపర్ అమ్మ, అంత బాగుంది. ఇట్లా వేసుకోండి.
లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపిండి అర్జెంటుగా. ఇట్లా వేసుకొని అట్లా తింటే సింపుల్గానే టేస్ట్గా చేస్తే అంత కాదు. చేసేందుకు ఇది ఇబ్బంది అనిపిస్తుంది కావచ్చు, కానీ చేసుకుంటే మాత్రం 5-10 నిమిషాలలో కంప్లీట్ చేసుకోవచ్చు వంట. చేయరాని అమ్మాయిని గుర్తుపెట్టుకునే చెప్తున్నా, ఎందుకంటే మీకు సింపుల్గా ఎట్లా చేసుకోవాలన్నది మీకు ఈజీగా చూపిస్తున్నా, చూడండి. లైక్ చేసుకోవాలి. లైక్లు ఇదమ్మా, మన వీడియోస్ అన్నది రన్నింగ్ అవుతుంటాయి. లైక్లు ఇస్తుంటే ముందు ఇంకా మంచి మంచి వంటలతో మీ ముందుకు వస్తా. ఇంకా ఆగిపోయినాయి వంటలు కొద్దిగా, ఇక చేస్తూ ఉంటా, వస్తూ ఉంటాయి. సరేనా, ఉంటా మరి.